ఉన్నటువంటి సోర్స్ ముఖ్యంగా మున్సిపల్ ఏరియాలో ఎక్కడైతే వాటర్ ఉంటాయో ఆ వాటర్ అన్నింటినీ కూడా ప్రతి ఇంటిలో కూడా సోప్ పిట్స్ పెట్టి ఆ వాటర్ని అక్కడే ఇంకింపజేస్తే కొంచెం భూగర్భ జలాలు ఇంప్రూవ్ అవుతాయి. సో తాగడానికి కానీ అంత ఇబ్బంది ఉండదు, వాటర్ టేబుల్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆల్రెడీ 100 days ప్రోగ్రామ్ నడుస్తుంది జలధార. ఆ జలధార భాగంగా ఈ జలహారతి అంతేనా, సో దాన్ని రీనేమ్ చేశారు. సో అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తించి నీటి సంరక్షణ మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్కరు కూడా నీటిని వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా, ఎందుకంటే మనకు నీరు అందుబాటులో ఉండొచ్చు, బట్ నీరు పైన చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నీటిని మ్యాక్సిమం మనం సంరక్షించుకుంటూ ఎక్కడా కూడా నీటిని నిరుపయోగం చేయకుండా చాలా విధంగా సంరక్షించాలి. సో మనకు ఏదైతే రైన్ వస్తుందో ప్రతి రైన్లో వచ్చినటువంటి వాటర్ అన్నింటినీ కూడా మనం భూమిలో ఇంకిస్తే డెఫినెట్గా సో భూగర్భ జలాలు ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల రైతులకు మంచిగా ఉపయోగం ఉంటుంది. అలాగే మున్సిపల్ ఏరియాలో ఇలాంటి ప్రాంతాల్లో తాగునీటికి కూడా ఇబ్బంది ఉండదు. సో ఈ రాష్ట్రం అంతా ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఇది జలహారతి జలధార 3rd Saturday మనకు థీమ్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. సో ఈ సందర్భంగా ఒకటి ప్రతిజ్ఞ ఉంది, ఆ ప్రతిజ్ఞ నేను చదువుతాను, దయచేసి కూడా నేను చెప్పింది పలకండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.